హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో టిఫిన్ సెంటర్లో ప్రిపేర్ చేసే మైసూర్ బోండాని అలాగే కొబ్బరి చట్నీని అప్పటికప్పుడే 10 నుంచి 15 నిమిషాల్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ మైసూర్ బోండా చూసారా, పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం పెద్దగా టైం పట్టదు, అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ సెంటర్ స్టైల్లో మైసూర్ బోండాని అప్పటికప్పుడే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఈ మైసూర్ బోండా పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు పుల్లటి పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు, కానీ పుల్లటి పెరుగు వేసుకున్నారంటే మైసూర్ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. ఇందులోనే 1/4 టీ స్పూన్ దాకా వంట సోడాను కూడా వేసేసుకొని వంట సోడా అంతా కూడా పెరుగులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు కమ్మటి పెరుగు తీసుకున్నట్లయితే 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాను వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా పులిసిన పెరుగుని తీసుకున్నాను కాబట్టి 1/4 టీ స్పూన్ వంట సోడా మాత్రమే వేసుకున్నాను. వంట సోడా అంతా కూడా పెరుగులో కలిసిన తర్వాత ఇలా చక్కగా నురుగులాగా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 కప్పుల గోరు వెచ్చటి నీళ్ళని పోసుకోవాలి. ఇలా గోరు వెచ్చటి నీళ్ళని పోసుకోవడం వల్ల పిండిని పులియపెట్టే అవసరం లేకుండా మనం మైసూర్ బోండాలు అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు అనమాట. సో నీళ్ళని వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పెరుగును వేసుకున్నారో అదే కప్పుతోటి 2.5 కప్పుల మైదాని వేసుకోండి. టిఫిన్ సెంటర్లో ఇలా మైదాతోనే ప్రిపేర్ చేస్తారు కాబట్టి నేను కూడా మైదా పిండినే యూజ్ చేస్తున్నాను. మీరు ఇంకా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా కొద్దిగా బియ్యం పిండిని వేసుకోవడం వల్ల మైసూర్ బోండా పై లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట. సో మనకి ఈ పిండి అనేది బోండా వేసుకోవడానికి వీలుగా వచ్చే విధంగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ అవసరమైతే కొద్దిగా మైదా పిండిని అలాగే కొద్దిగా బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువగా బియ్యం పిండిని వేసుకోవద్దు, అవసరమైతే కొంచెం మైదాని వేసుకొని కలుపుకోండి. సో మొత్తానికి మనకి పిండి చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుంటే మనకి బోండా వేసుకోవడానికి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని జస్ట్ ఒక్క 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అంటే మనం చట్నీ చేసుకునే వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్ లోకి 1 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారిన తర్వాత పైన పొట్టు తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 6-7 వరకు పచ్చిమిర్చిని వేసుకొని ఈ పచ్చిమిర్చిని ఫస్ట్ నూనె ఏమీ వేసుకోకుండా తడంతా కూడా చెమ్మ ఆరిపోయేంత వరకు వేయించుకోండి. లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. సో పచ్చిమిర్చికున్న చెమ్మంతా కూడా పోయిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఇందులోనే ఒక 8 నుంచి 10 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోండి. మీరు ఏ కప్పుతో పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతో పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ కొబ్బరిని కూడా వేయించుకోండి. ఇలా వేయించుకొని చట్నీ చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ కొబ్బరి పచ్చిమిర్చి మిశ్రమం చల్లారే లోపు మనం చక్కగా తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం ప్యాన్ లోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి. సో తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కొబ్బరి పచ్చిమిర్చి మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి వేసుకోండి. అలాగే పల్లీలు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని ఇదే మిక్సీ జార్ లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ చట్నీలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ తాలింపుని వేసేసుకొని కలుపుకోండి. అంతే, మనకి చాలా రుచిగా ఈజీగా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఈ మైసూర్ బోండాతోనే కాకుండా మీరు ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా సరే ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు బోండాలను వేయించుకోవడం కోసం కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని నూనెను బాగా వేడి చేసుకోండి. ఎప్పుడైనా సరే ఇలా మైసూర్ బోండాలు వేసుకోవాలంటే నూనె బాగా వేడిగా ఉండాలన్నమాట. అప్పుడే మీరు బోండా వేసిన వెంటనే పైకి తేలు వస్తుంది అనమాట. నూనె సరిగా కాగలేదనుకోండి మీకు మైసూర్ బోండా అనేది గట్టిగా వచ్చేస్తాయి, షేప్ కూడా
కూడా కరెక్ట్గా రావన్నమాట. సో నూనె కాగిన తర్వాత ఈ విధంగా మీరు నార్మల్గా బోండాలు ఎలా అయితే వేసుకుంటారో అదే విధంగా వేసేసుకోండి. మీకు మంచిగా గుండ్రంగా రావాలి అనుకుంటే మాత్రం నేను ఇంకొక వీడియోలో టిప్స్ చెప్పాను. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ విధంగా కడాయికి సరిపడా బోండాలను వేసేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బోండాలు వేసేసుకోండి. సో ఇలా చక్కగా బోండాలన్నీ వేసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం టమాటా చట్నీ కూడా చేశాను. నేను మీకు ఒక బోండాని తుంచి చూపిస్తున్నాను, చూసారా? పైన క్రిస్పీగా అలాగే లోపల స్పాంజీగా ఉంటుంది. చాలా చాలా రుచిగా ఉంటాయి. అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెన్నెమ్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. థ్యాంక్ యూ.